అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. అన్న బషీర్ అన్న ఎట్లున్నావే? మంచిగున్నావా? బాగున్నాయరమ్మా, మీరు బాగున్నారా? నేను బాగున్నానే బషీర్ అన్న. ఎందుకే గట్ల మొఖం డల్లు డల్లుగా పెట్టుకొని కూర్చున్నావు? ఏం లేదు, చాలా మంది మా దోస్తులను అడిగినా రెండు డౌట్లు ఉన్నాయి. అదేనా కరెక్టా కాదా అనేది నాకు ఎక్కడ సమజం అయితే లేదు. అసలు ఏం లేదు, డౌట్ ఏందంటే నేను కాలేజ్ కి వెళ్తా అంటే ఐ గో అనాలనా లేకపోతే ఐ విల్ గో అనాలనా? ఇది నన్ను చాలా పరిచయం చేస్తుంది. జర చెప్పరా, అదే ఏమన్నా పరిష్కారం ఉందా? జరా ఉందే బషీర్ అన్న. మన అమీర్పేట్ లో ఈరన్న ఉన్నాడు. మన ఈరన్న ఏ ఇంగ్లీష్ పదం అయినా గానీ మంచిగా చెప్తాడు. మనం అక్కడ వెళ్ళి తెలుసుకుందాం పదా. అంత మాట చెప్తాను కాదంటాను. అసలు పదా జర వెళ్దాం. ఈరన్న మంచిగున్నావా? బాగున్నా ఈరమ్మ, చెప్పండి ఎలా ఉన్నారు? నేను బాగున్నానే ఈరన్న. ఇగో మా బషీర్ అన్నకు ఇంగ్లీష్ రాక చాలా సతమతం అవుతున్నాడు. నేను కాలేజ్ కి వెళ్తా అనడానికి ఐ గో అన్నా లేకపోతే ఐ విల్ గో అన్నా అని తెలియక చాలా సతమతం అవుతున్నారు. జర చెప్పరా అదే అన్న. రైట్, ఇప్పుడు బషీర్ అన్న డౌట్ ఏంటంటే నేను కాలేజ్ కి వెళ్తాను అనే వాక్యాన్ని ఐ గో అనాలా ఐ విల్ గో అనాలా? రెండు కరెక్టే బషీర్, రెండు వాడండి మీరు. నేను కాలేజ్ కి వెళ్తాను అంటే ఐ గో టు కాలేజ్ అంటే కూడా నేను కాలేజ్ కి వెళ్తాను, ఐ విల్ గో టు కాలేజ్ అంటే కూడా నేను కాలేజ్ కి వెళ్తాను. అయితే నేను కాలేజ్ కు రెగ్యులర్ గా వెళ్తాను అని చెప్పేటప్పుడు, అంటే నేను కాలేజ్ కు ప్రతిరోజు వెళ్తాను, ప్రతి వారం వెళ్తాను, ప్రతి నెల వెళ్తాను, ఇట్లా రెగ్యులర్ గా వెళ్తాను అని చెప్పేటప్పుడేమో ఐ గో అనండి, అక్కడ విల్ వాడకండి. అంటే రెగ్యులర్ గా వెళ్లే సందర్భంలో ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి? మనం ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఇప్పుడు నువ్వు నీ గురించి మాట్లాడుతున్నావు, నేను అంటున్నావు. నేను అంటే ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్. మరి వెళ్తాను అనే పదాన్ని గో అనాలి. అంటే సబ్జెక్ట్ వెంటనే వర్బ్ ఉండాలి, అది కూడా మొదటి రూపంలో ఉండాలి. ఐ వెంట అనొద్దు, మళ్ళీ వెళ్తావు కదా ఐ గో అనాలి. గోయింగ్ కూడా రావద్దు, గోయింగ్ రావద్దు, గాన్ రావద్దు, వెంట రావద్దు. అంటే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. నేను వెళ్తాను, నేను అంటే ఐ, వెళ్తాను అంటే గో, ఐ గో అనాలి. ఇప్పుడు నేను రెగ్యులర్ గా వెళ్తాను అంటే దినం వెళ్తా అంటే. మరి ఐ విల్ గో ఎప్పుడు అనాలంటే నేను కాలేజ్ కు రేపు వెళ్తాను, ఎల్లుండి వెళ్తాను, వచ్చే వారం వెళ్తాను, నెక్స్ట్ మంత్ వెళ్తాను, ఇట్లా ఫ్యూచర్ టైం మెన్షన్ చేసి మాట్లాడే సందర్భంలోనేమో ఐ విల్ గో అనాలి. అర్థమైందా బషీర్? అర్థమైంది సార్. ఏమమ్మా ఈరమ్మ? అర్థమైంది సార్. అడగండి ఒకసారి బషీర్ కి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. బషీర్ అన్న నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? మంచిగా అర్థమైంది ఈరమ్మ. ఏం లేదు సార్, చాలా చక్కగా చెప్పిండు. నా జన్మ ధన్యం అయిపోయింది. ఇప్పుడు నా రెండు చెప్తా. నేను ప్రతిరోజు మా దోస్తుని కలుస్తా అంటే ఐ మీట్ అనాలి, ఇదే కదా. వెరీ గుడ్. ఒకవేళ నేను రేపు కలుస్తా అంటేనేమో ఐ విల్ మీట్ అనాలి, ఇదేనా ఈరమ్మ? బషీర్ అన్న బాగా అర్థమైంది అంటున్నావు కదా బషీర్ అన్న. నేను రెండు ప్రశ్నలు అడుగుతా, జవాబులు చెప్తావా? చెప్తా. నేను ప్రతిరోజు టీవీ చూస్తా అంటే ఏమనాలి? నేను ప్రతిరోజు టీవీ చూస్తా అంటే నేను అన్నారు కాబట్టి అవి చెప్పమన్నారు. చూడడానికి పని వాచ్ అన్నారు. ఐ వాచ్ టీవీ డైలీ. కరెక్ట్. నేను రేపు టీవీ చూస్తా అంటే ఏమనాలి? రేపు అంటే సార్ విల్లు వేయడం, ఐ విల్ వాచ్ టీవీ టుమారో. చివరిగా అమ్మ ఈరమ్మ, బషీర్ అన్నకు బాగా అర్థమవుతుంది. అమ్మ ఈరమ్మ, బషీర్ అన్న కాదు, భారతదేశంలో భాష రాక చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది బాధపడే బాధితులలో మన బషీర్ అన్న ఒక బాధితుడు. సో మన బషీర్ అన్నని బంగారం చేసే బాధ్యత మీరే తీసుకోవాలమ్మా ఈరమ్మ. చిట్ట చివరిగా రెండు ప్రశ్నలు. నేను ప్రతి నెల సీఎం ని కలుస్తాను అంటే ఏమనాలి? నేను వచ్చే నెల సీఎం ని కలుస్తానంటే ఏమనాలి? ఏం లేదు సార్, మీరు చెప్పారు కదా, ప్రతి రోజు గాని దినము గాని ప్రతి నెల గాని ప్రతి సంవత్సరం వచ్చి ఐ మీట్ సీఎం ఎవ్రీ ఇయర్, ఐ మీట్ సీఎం ఎవ్రీ మంత్ అని చెప్పాలి. ఒకవేళ వచ్చే నెల కలుస్తా అంటే సారు మన పెద్ద సార్ చెప్పిండు ఐ విల్ మీట్ సీఎం నెక్స్ట్ మంత్ అని చెప్పాలి. ఇది కరెక్టా ఈరమ్మ? కరెక్టే. అరే ఇంత దానికి నేను ఇన్ని రోజులు పర్సన్ అయితే ఈరమ్మ. మా దోస్తులు చాలా మంది ఉన్నారు ఈరమ్మ. నేను మా దోస్తులు అందరికి చెప్పొచ్చి ఇక్కడికి దొరికొస్తా ఈరమ్మ. ఏం చెప్తారు బషీర్ అన్న? ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు? ఇక్కడ ఫీజు వివరాలు ఏమైనా ఐడియా ఉందా? అవన్నీ తెలియదు ఈరమ్మ. ఎట్లా ఉన్నాయి ఫీజు వివరాలు ఇక్కడ జర చెప్పరాదు? ఎటువంటి బ్యాచ్ ఉంది? గంటన్నర ఇస్తే బాగుంటదా? 3 గంటలు ఇస్తే బాగుంటదా? లేకపోతే
మొత్తం నేర్చుకుంటే బాగుంటదా? ఇంతకు ముందు మా దోస్తాల ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిన ఆడ గంటన్నర చెప్పిండు, తీసుకున్నాడు ఫీజులో రాపిచ్చిండు పంపించిండు. ఇడేమన్నా రాతుడు గీతుడు ఏమన్నా ఉంటదా? ఏముండదు, రాసుడు ఉండదు, పెన్ను కలం కాగితం లేకుండానే ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చే బషీర్ అన్న. ఇక్కడ కేవలం 7,000కు మాత్రమే నువ్వు ఎన్ని అవర్స్ అయినా నుండి నేర్చుకోవచ్చు. ఎన్ని గంటలైనా, ఎన్ని గంటలైనా, 6 గంటలైనా, 10 గంటలైనా, 2 గంటలైనా, 3 గంటలైనా నీ వీలుని చూసి నేర్చుకోవచ్చు. మంచిగా 6 గంటలైనా కూడా 6 గంటలైనా నేర్చుకోవచ్చు. ఇంతకు ముందు పక్కల ఇన్స్టిట్యూట్ లో పోతే గంటన్నరకే 4,000 తీసుకున్నాడు ఏరమ్మా. ఆ పంతులు చెప్పడానికైనా గంటన్నర అయింది. ఏం రాతుడు పోడు. ఇక్కడ చాలా బాగుంది ఏరమ్మా. ఫీజ్ డీటెయిల్స్ మీకు స్పష్టంగా అర్థమైంది. ఈరమ్మ ఏం చెప్పిందంటే ఇక్కడ మీరు గంట విన్నా, గంటలు విన్నా కేవలం 7,000, కేవలం 7,000. అంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతిరోజు 10 గంటల శిక్షణ ఉంటది. ఇక్కడ కలం కాగితం లేకుండా. ఇంగ్లీషు వింటే రాదు బషీర్ అన్న, ఏం చేసి వస్తుంది ఈరమ్మ? అంటేనే వస్తది. పిల్లలు చెప్పండి, ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుంది. అంటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేయం. ఇక చూసిరు కదా మన ఈరన్న ఇంగ్లీష్ ముచ్చట్లు. ఇంకిండి ఇంగ్లీష్ ముచ్చట్లతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.